మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆషాఢ పంచమి ఆదివారం మంచి రోజు గనక రాత్రి 9 లోపు కుక్క కనిపిస్తే ఇలా చెయ్యండి. చాలు, విపరీతంగా ధనం వచ్చి పడుతుంది. ధన సమస్యలన్నీ పోతాయి. ధనానికి లోటనేదే రాదు. ఎందుకంటే ఈ పంచమి తిథి అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుని అర్ధాంగి అయిన జగన్మాత పార్వతీదేవికి అమ్మవారికి ఎంతో ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారి కరుణా కటాక్షాలు పొందడానికి, జీవితంలో ఉన్న అనేక రకాల కష్టాలను దూరం చేసుకోవడానికి ఈ పంచమి ఎంతగానో ఉపయోగపడుతుంది. సకల చరాచర సృష్టిలోని ప్రాణులన్నీ అమ్మవారికి సమానమే. అయితే ఇంతటి పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ పంచమి రోజున పొద్దున్న నిద్రలేచినప్పటి నుండి రాత్రి 9 గంటల లోపు ఏ సమయంలో అయినా సరే మీకు కుక్క కనిపిస్తే ఒక చిన్న పని చేస్తే చాలు. మీ జీవితంలో ఏళ్ల తరబడి వేధిస్తున్న కష్టాలు అన్నీ తొలగిపోయి, సమస్యలన్నీ పటాపంచలైపోయి, మీరు ఊహించని విధంగా విపరీతంగా ధనం వచ్చి పడుతుంది. అదృష్టం అనేది అనుకోని విధంగా మీ తలుపు తడుతుంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థికాభివృద్ధి ఈ చిన్న పరిహారం ద్వారా మీకు సిద్ధిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈరోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక మంచి కథని విందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. మీ లైక్ మరియు కామెంట్ మాకు మరింత మంచి సమాచారాన్ని అందించడానికి ప్రోత్సాహాన్ని ఇస్తాయి. పూర్వకాలంలో సువర్ణగిరి అనే ఒక మహారాజ్యాన్ని వీరభద్రుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన కేవలం పాలకుడు మాత్రమే కాదు, ఎంతో ధర్మాత్ముడు, ప్రజల సంక్షేమమే తన ఊపిరిగా భావించే గొప్ప నాయకుడు. వీరభద్రుడికి పరమశివుడంటే అపారమైన భక్తి ప్రపత్తులు ఉండేవి. ఆ భక్తి ఎంత బలమైనదంటే తన కోట ప్రాంగణంలోనే ఎంతో సువిశాలమైన అద్భుతమైన శిల్పకళతో కూడిన ఒక మహాశివాలయాన్ని నిర్మించాడు. ఆ గుడిలో ప్రతినిత్యం శివునికి అభిషేకాలు, అర్చనలు జరిపించడానికి సదాశివ శాస్త్రి అనే ఒక గొప్ప నిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మణుణ్ణి ప్రధాన అర్చకుడిగా నియమించాడు. సదాశివ శాస్త్రి ఎంతో భక్తి శ్రద్ధలతో నిరంతరం ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఆ పరమశివుని ధ్యానంలోనే తన జీవితాన్ని గడిపేవాడు. ఆయన దీక్షను, నిస్వార్థ భక్తిని చూసి మురిసిపోయిన వీరభద్ర మహారాజు ఎన్నోసార్లు విలువైన వజ్రవైఢూర్యాలు, బంగారు ఆభరణాలు, భూములు కానుకగా ఇవ్వబోయాడు. కానీ సదాశివ శాస్త్రి వాటిని సున్నితంగా తిరస్కరించి, మహారాజా, నాకు ఈ భౌతిక సంపదలపై ఎలాంటి వ్యామోహం లేదు. నాకు ఆ భోలా శంకరుని పాదసేవ చేసుకునే భాగ్యం ఒక్కటి చాలు అని చిరునవ్వుతో చెప్పేవాడు. తనకున్న కొద్దిపాటి వనరులతోనే ఎంతో ఆనందంగా, తృప్తిగా జీవించేవాడు. ఇలా ప్రశాంతంగా కాలం గడిచిపోతున్న సమయంలో వీరభద్ర మహారాజుకు ఒక శుభవార్త తెలిసింది. ఎన్నో నోములు, వ్రతాలు చేసిన తర్వాత ఆయన భార్య ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు విక్రమాదిత్యుడు అని నామకరణం చేశారు. మహారాజు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. రాజ్యమంతా పండుగ వాతావరణం నెలకొంది. విక్రమాదిత్యుడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ సకల విద్యాపారంగతుడయ్యాడు. అస్త్రశస్త్ర విద్యలలో సాటిలేని వీరుడిగా ఎదిగాడు. రాజనీతి శాస్త్రంలో నిష్ణాతుడయ్యాడు. విక్రమాదిత్యునికి వివాహ వయసు రాగానే పక్కనే ఉన్న మరో సామ్రాజ్యానికి చెందిన అత్యంత సౌందర్యవతి, సుగుణవతి అయిన చంద్రకళ అనే రాజకుమారితో ఎంతో వైభవంగా వివాహం జరిపించాడు మహారాజు. వివాహ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ప్రజలందరూ నూతన వధూవరులను మనసారా ఆశీర్వదించారు. వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాత్రి విక్రమాదిత్యుడు, చంద్రకళ తమ శయన మందిరంలో ఉన్నారు. రోజంతా జరిగిన వేడుకల అలసట వల్ల విక్రమాదిత్యుడు పడకపై వాలగానే గాఢ నిద్రలోకి జారికొన్నాడు. కానీ చంద్రకళకు మాత్రం ఆ కొత్త ప్రదేశంలో ఎందుకో నిద్ర పట్టలేదు. ఆమె ఒంటరిన ఆ విశాలమైన గదిలో అటూ ఇటూ నడుస్తూ ఆలోచనల్లో పడింది. అలా నడుస్తున్న ఆమె దృష్టి అకస్మాత్తుగా గది గోడపై అలంకరణ కోసం తగిలించి ఉన్న ఒక అందమైన కత్తిపై పడింది. ఆ కత్తి పిడికి అమర్చిన అరుదైన రత్నాలు, వజ్రాలు వెన్నెల వెలుగులో తలతలలాడుతూ ఆమెను ఆకర్షించాయి. ఉత్సుకత కొద్దీ నెమ్మదిగా ఆ కత్తిని గోడ మీద నుండి తన చేతిలోకి తీసుకుంది. ఆమె దాన్ని అటూ ఇటూ తిప్పి చూస్తున్న సమయంలో కిటికీ గుండా వచ్చిన చంద్రకాంతి ఆ రత్నాలపై పడి ఒక్కసారిగా కళ్ళు చెదిరే మెరుపులు వచ్చాయి.
ఆ ఊహించని మెరుపులకు చంద్రకళ తీవ్రంగా భయపడిపోయింది. భయంతో ఆమె చేతులు వణకగా కత్తిని బలంగా విసిరేసింది. దురదృష్టవశాత్తు అత్యంత పదునైన ఆ కత్తి గాలిలో వేగంగా దూసుకు వెళ్లి గాఢనిద్రలో ఉన్న విక్రమాదిత్యుని మెడపై సూటిగా పడింది. రెప్పపాటు వ్యవధిలో యువరాజు మెడ తెగిపోయి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్న తన భర్తను చూసిన చంద్రకళ గుండె పగిలినంత పనయింది. తన చేతుల మీదుగాని తన అనాలోచిత చర్య వల్లే తన భర్త మరణించాడు అనే వాస్తవం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒక పక్క భర్త మరణించిన శోకం, మరో పక్క తాను చేసిన ఈ ఘోర అపరాధం గురించి తెలిస్తే మహారాజు తనకు ఖచ్చితంగా కఠినమైన మరణశిక్ష విధిస్తాడని భయం ఆమెను వణికించింది. ప్రాణభయంతో ఆమె ఒక కఠోరమైన నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం ఎవ్వరికీ తెలియకూడదు అని నిశ్చయించుకుంది. మరునాడు వేకువజామునే తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు చంద్రకళ గట్టిగా రోదించడం మొదలుపెట్టింది. అయ్యో, నా భర్తను ఎవరో దుండకలు చంపేశారు, కాపాడండి, రండి అంటూ గుండెలు బాదుకుంటూ కేకలు వేసింది. ఆ ఆర్తనాదాలు విన్న వెంటనే వీరభద్ర మహారాజు, భటులు, రాజకుటుంబీకులు అందరూ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. రక్తం మడుగులో ప్రాణాలు విడిచిన తన ముద్దుల కొడుకును చూసి మహారాజు కుప్పకూలిపోయాడు. ఆయన కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, ఎవరు చేశారో ఈ ఘోరం? నా కొడుకును పుట్టను పెట్టుకున్న ఆ పాపాత్ముడు ఎవరు? వాడు ఎటు వెళ్లాడా చెప్పు, వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అని ఆక్రోశించాడు. అప్పుడు చంద్రకళ వణుకుతున్న గొంతుతో కన్నీరు నటిస్తూ, మహారాజా, నా భర్తను చంపిన వాడి ముఖం నేను సరిగ్గా చూడలేదు. కాని వాడు చీకట్లో తప్పించుకుంటూ నేరుగా మన కోటలోని శివాలయంలోకి పరిగెట్టడం మాత్రం నేను స్పష్టంగా చూశాను అని అబద్ధం చెప్పింది. ఆ మాట వినగానే మహారాజు కళ్ళలో కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే తన సైనికులతో కలిసి కత్తులు దూసుకుని శివాలయం వైపు దూసుకు వెళ్లాడు. కాని అక్కడ వారికి ఎవరూ కనిపించలేదు. గర్భగుడిలో సదాశివశాస్త్రి మాత్రమే కళ్ళు మూసుకుని శివధ్యానంలో లీనమై ఉన్నాడు. ఎంత వెతికినా అక్కడ మరెవరూ లేకపోవడంతో సైనికులు వెంటనే ఆ బ్రాహ్మణుణ్ణి బంధించి మహారాజు ముందు నిలబెట్టారు. అంతఃపురంలోకి చొరబడి, నా కొడుకును చంపింది నువ్వే కదా, ఎందుకు చేశావు ఈ దారుణం అని గర్జించాడు మహారాజు. సదాశివశాస్త్రి ఆశ్చర్యపోయి, మహారాజా, దయచేసి నన్ను నమ్మండి, నాకు ఏ పాపం తెలియదు. యువరాజుగారి మరణం గురించి నాకు ఏమీ తెలియదు. నేను ఆయనను చంపలేదు అని ప్రాధేయపడ్డాడు. కాని చంద్రకళ మాటలు అక్కడ మరెవ్వరూ లేకపోవడం వల్ల ఎవరూ అతని మాటలను విశ్వసించలేదు. మహారాజు మనసులో మాత్రం ఒక మూల చిన్న సందిగ్ధ ఉంది. ఇంతటి ధర్మాత్ముడైన శివభక్తుడు ఇలాంటి కిరాతకమైన పని చేయగలడా అని అతని అంతరాత్మ ప్రశ్నించింది. కాని చనిపోయింది తన కన్న కొడుకు, పైగా తన కోడలు స్వయంగా నేరస్తుడు గుడిలోకి వెళ్లాడని చెప్పింది. రాజధర్మం ప్రకారం శిక్ష విధించక తప్పని పరిస్థితి. అప్పుడు మహారాజు భారమైన హృదయంతో, శాస్త్రిగారు, నా కుమారుడిని చంపినందుకు మీకు మరణశిక్ష విధించడమే రాజధర్మం. కానీ మీరు ఇన్నేళ్లుగా శివుడికి చేసిన సేవను దృష్టిలో ఉంచుకొని నేను మిమ్మల్ని చంపలేకపోతున్నాను. అయితే నా కొడుకును చంపిన ఆ చేతికి మాత్రం నేను శిక్ష విధించక తప్పదు. ఏ చేతితో అయితే నా కొడుకును బలిగొన్నావో ఆ చేతిని ఇప్పుడు నరికివేస్తున్నాను అని తీర్పునిచ్చి అందరి ముందే భయంకరంగా అతని కుడి చేతిని నరికించాడు. చేయి కోల్పోయిన సదాశివశాస్త్రికి భరించలేనంత శారీరక బాధ కంటే తాను చేయని తప్పుకు పడిన నింద మరింత మనోవేదనను కలిగించింది. ఇంతకాలం ధర్మంగా బ్రతికిన నాకు, శివుణ్ణి నమ్ముకున్న నాకు ఈ మహారాజు ఘోరమైన అన్యాయం చేశాడు. నిర్దోషినైన నా పట్ల ఇంతటి కిరాతకంగా ప్రవర్తించిన ఈ రాజ్యంలో నేను ఒక్క క్షణం కూడా ఉండను అని నిర్ణయించుకుని రక్తమూడుతున్న గాయంతోనే ఆ రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తాను చేయని తప్పుకు ఇంతటి దారుణమైన శిక్ష ఎందుకు పడిందో, తన జీవితంలో దాగి ఉన్న కర్మ రహస్యం ఏమిటో తెలుసుకోవాలని ఆయన మనసు తపించిపోయింది. దానికోసం సర్వశాస్త్రాలు తెలిసిన కర్మ సిద్ధాంతాలను ఔపోసన పట్టిన జ్ఞానానంద స్వామి అనే ఒక గొప్ప జ్యోతిష్యుడిని గురించి తెలుసుకొని ఆయనను వెతుక్కుంటూ బయలుదేరాడు. ఎన్నో అడవులు, నదులు, గ్రామాలు దాటి చివరకు అలసిపోయి జ్ఞానానంద స్వామి ఆశ్రమానికి చేరుకున్నాడు. జ్ఞానానంద స్వామి అక్కడికి చేరుకునే సమయానికి ఆశ్రమంలో జ్ఞానానంద స్వామి లేడు. ఆయన భార్య భవాని మాత్రమే అక్కడ ఉంది. అమ్మా, స్వామివారు ఎక్కడికి వెళ్లారు అని శాస్త్రి అడగ్గానే భవాని ఒక్కసారిగా విరుచుకుపడింది. తన భర్తను ఉద్దేశించి,
అత్యంత నీచమైన పదజాలంతో దూషించడం మొదలుపెట్టింది. ఆయనొక పనికి మాలిన వాడని, ఎప్పుడూ ఊరి మీద పడి తిరుగుతాడని నోటికొచ్చినట్లు తిట్టసాగింది. ఆ మాటలు వింటున్న శాస్త్రి ఆశ్చర్యపోయాడు. కొద్దిసేపటికి జ్ఞానానంద స్వామి ఎంతో ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ ఇంటికి చేరుకున్నాడు. ఆయనను చూడగానే భవాని కోపం మరింత కట్టలు తెంచుకుంది. అందరి ముందే ఆయనను నానా దుర్భాషలాడింది. కాని జ్ఞానానంద స్వామి ముఖంలో ఏమాత్రం కోపం కానీ చిరాకు కానీ లేదు. ఆ మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా ఒక చిన్న నవ్వు నవ్వి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయాడు. దాని తర్వాత శాస్త్రిని పిలిచి ఎంతో ఆప్యాయంగా, నాయనా, ఎక్కడి నుండి వస్తున్నావు? నీ సమస్య ఏమిటి? ఏం తెలుసుకోవాలని ఇంత దూరం వచ్చావు అని అడిగాడు. అప్పుడు శాస్త్రి దండం పెట్టి, స్వామి, నా జీవితంలో జరిగిన ఒక ఘోరమైన అన్యాయం గురించి తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. కానీ అంతకంటే ముందు నాకొక సందేహం కలుగుతోంది. మీ భార్య మీ పట్ల అంత కఠినంగా, అంత అల్పంగా మాట్లాడుతూ అకారణంగా నిందిస్తున్నా మీరు ఏమాత్రం చలించకుండా ఒక చిరునవ్వుతో ఎలా భరించగలుగుతున్నారు? మీకు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది అని అడిగాడు. దానికి జ్ఞానానంద స్వామి ప్రశాంతంగా నవ్వి ఇలా చెప్పాడు, నాయనా, ఆమె నన్ను తిడుతోందని నేను బాధపడడం లేదు. వాస్తవానికి ఈ లోకంలో మనకు ఎదురయ్యే ప్రతి సంబంధం, ప్రతి సంఘటన మనం గత జన్మల్లా చేసిన కర్మఫలమే. మంచి చేసినా చెడు చేసినా దాన్ని మనం అనుభవించక తప్పదు. ఇప్పుడు ఆమె నన్ను దూషించడం అనేది నేను గత జన్మలో చేసిన కర్మఫలం. దానిని నేనిప్పుడు సంతోషంగా ఏ ఎదిరింపు లేకుండా అనుభవిస్తున్నాను. ఈ కర్మ రుణం తీర్చుకునే వరకు నాకు వేరే మార్గం లేదు. అప్పుడు శాస్త్రి ఆసక్తిగా, స్వామి, మీరు గత జన్మలో చేసిన ఆ కర్మ ఏమిటి? దయచేసి వివరించండి అని అడిగాడు. జ్ఞానానంద స్వామి తన కళ్ళు మూసుకుని జ్ఞాన దృష్టితో చూస్తూ ఇలా చెప్పసాగాడు, నాయనా, నేను పూర్వజన్మలో ఒక కాకిని. ఇప్పుడు నన్ను నోటికొచ్చినట్లు తిడుతున్న నా భార్య భవాని ఆ జన్మలో ఒక వీధి కుక్క. ఆ కుక్క వీధుల్లో తిరుగుతూ ఉండగా దాని వీపుపై ఒక పెద్ద గాయం ఏర్పడింది. రోజులు గడిచే కొద్దీ ఆ గాయం మానకపోగా మరింత పెద్దదవసాగింది. ఆ గాయం వల్ల ఆ కుక్క భరించలేనంత బాధను అనుభవిస్తూ ప్రాణ సంకటంతో మూలుగుతూ ఉండేది. ఆ సమయంలో కాకి రూపంలో ఉన్న నేను ఆ కుక్క వీపుపై వాలి ఆ పుండును నా ముక్కుతో పొడుచుకుని తింటూ ఉండేవాడిని. నేను పొడిచిన ప్రతిసారి ఆ కుక్కకు నరకం కనిపించేది. అలా ఒకరోజు నేను నా ముక్కుతో ఆ పుండును బలంగా పొడుస్తున్న సమయంలో నా ముక్కు సూటిగా వెళ్ళి ఆ కుక్క వెన్నెముకకు గుచ్చుకుని గట్టిగా ఇరుక్కుపోయింది. దాంతో ఆ కుక్కకు ప్రాణం పోయినంత భయంకరమైన నొప్పి కలిగి గట్టిగా అరుస్తూ పిచ్చి పట్టినట్లు పరుగులు తీయడం మొదలుపెట్టింది. నేను నా ముక్కును బయటకు తీయడానికి నా రెక్కలు టపటపలాడిస్తూ ఎంత ప్రయత్నించినా అది ఎముకలో బలంగా ఇరుక్కుపోవడం వల్ల వీలు పడలేదు. అలా అల్లాడిపోతున్న ఆ కుక్క ఈ భయంకరమైన నొప్పి నుండి ఉపశమనం పొందాలని పక్కనే ఉరకలు వేస్తూ పారుతున్న గోదావరి నదిలోకి దూకేసింది. నా ముక్కు దాని వీపులో ఇరుక్కుపోయి ఉండటం వల్ల ఆ కుక్కతో పాటే నేను కూడా ఆ నదీ ప్రవాహంలో మునిగిపోయి చివరకు ఊపిరి ఆడక మునిగి చనిపోయాము. తెలియక చేసినా సరే నేను ఆ కుక్కకు భరించలేని బాధను కలిగించాను. ఆ పవిత్ర నదిలో ప్రాణాలు వదలడం వల్ల మరుసటి జన్మలో ఆ కుక్క బ్రాహ్మణ వంశంలో భవానీగా జన్మించింది. నేను జ్ఞానానంద స్వామిగా జన్మించాను. గత జన్మలో నేను పెట్టిన బాధకు ప్రతిఫలంగానే ఈ జన్మలో ఆమె నాకు భార్యగా లభించి తన దూషణలతో నన్ను మానసికంగా హింసిస్తోంది. నా కర్మ నాకు తెలుసు కాబట్టి నేను చాలా శాంతంగా ఉన్నాను. నా కర్మఫలం పూర్తయ్యే రోజు వస్తుంది. అప్పుడు ఆమె స్వభావం పూర్తిగా మారిపోయి నన్ను అర్థం చేసుకుంటుంది. ఇది నా కథ. ఇప్పుడు చెప్పు నాయనా, నీ చేతిని ఎవరు నరికారు? నీ సమస్య ఏమిటి అని అడిగాడు. అప్పుడు సదాశివ శాస్త్రి కన్నీరు పెట్టుకుంటూ తన జీవితంలో జరిగిన ఘోరాన్ని పూసగుచ్చినట్లు వివరించాడు. స్వామి, నేను శివాలయం దాటి బయటకు రానివాడిని. కానీ యువరాజు మరణానికి నేనే కారణం అని ఆ మహారాజు అన్యాయంగా నా కుడి చేతిని నరికించేశాడు. నేను ఏ పాపం చేయకపోయినా నాకీ శిక్ష ఎందుకు పడింది అని విలపించాడు. దానికి జ్ఞానానంద స్వామి గంభీరంగా, నాయనా సదాశివ, ఆ మహారాజు నీ చేతిని నరకలేదు. నువ్వు గత జన్మలో చేసిన నీ కర్మనే నీ చేతిని నరికింది అని అన్నాడు. శాస్త్రి ఆశ్చర్యంతో, నేనే పాపం చేశాను స్వామి అని అడిగాడు. అప్పుడు జ్ఞానానంద స్వామి ఇలా వివరించాడు.
నాయనా, నువ్వు పూర్వజన్మలో ఒక దట్టమైన అడవిలో ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకునే ఒక మునివి. ఇప్పుడున్న ఆ రాజకుమారి చంద్రకళ గత జన్మలో ఒక సాధువైన ఆవు. యువరాజు విక్రమాదిత్యుడు గత జన్మలో అత్యంత క్రూరుడైన ఒక కసాయివాడు. ఒకరోజు ఆ కసాయివాడు పెద్ద కత్తి పట్టుకుని ఆ ఆవును చంపి మాంసం అమ్ముకోవాలని దాని వెంటపడ్డాడు. ప్రాణభయంతో పరుగులు తీసిన ఆ ఆవు దారి తప్పి నీ ఆశ్రమం వైపు వచ్చి నీ కళ్ళ ముందే ఒక పొదలో దాక్కుంది. దాని వెనకాలే రక్తదాహంతో వచ్చిన ఆ కసాయివాడు నిన్ను చూసి, ఓ మునీశ్వర, ఇటువైపు ఒక ఆవు వచ్చింది, దాన్ని నేను చంపాలి, అది ఎటు వెళ్ళిందో చెప్పండి అని అడిగాడు. ఒక మునిగా నువ్వు అహింసను పాటించాలి, మూగజీవి ప్రాణాలను కాపాడాలి. కానీ నువ్వు మౌనవ్రతంలో ఉన్నాననే నెపంతో మాటలతో చెప్పకుండా కేవలం నీ కుడి చేతిని పైకెత్తి ఆ ఆవు దాక్కున్న దిశను చూపించావు. నువ్వు చూపించిన దారిలోనే వెళ్ళిన ఆ కసాయివాడు ఆ ఆవును కనిపెట్టి అత్యంత దారుణంగా తన కత్తితో దాని తల నరికి చంపేశాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ఒక క్రూరమైన సింహం ఆ కసాయివాడిపై దాడి చేసి వాడిని కూడా చంపి తినేసింది. ఆ ఆవు మరణించడానికి పరోక్షంగా నువ్వే కారణమయ్యావు. ఆ కర్మబంధం వల్ల ఆ కసాయివాడి యువరాజుగా, ఆ ఆవు రాజకుమారిగా ఈ జన్మలో జన్మించారు. గత జన్మలో ఆవును నరికి చంపిన కర్మకు ప్రతిఫలంగానే ఈ జన్మలో ఆ రాజకుమారి చేతిలోండి కత్తి జారిపడి యువరాజు తల తెగి మరణించాడు. ఇక నీ విషయానికి వస్తే, ఏ కుడి చేతితో అయితే నువ్వు ఆ మూగజీవి మరణానికి దారి చూపించావో ఆ చేతికి కర్మ సిద్ధాంతం ప్రకారం శిక్ష పడక తప్పదు. అందుకే ఎప్పుడో గత జన్మలో నువ్వు చేసిన ఆ పాపకర్మ ఈ రూపంలో వచ్చి మహారాజు ద్వారా నీ చేతిని నరికేలా చేసింది. ఇందులో ఆ మహారాజు దోషం గాని మరెవ్వరి దోషం గాని ఏమీ లేదు. ఇది కేవలం నీ కర్మఫలం అని స్పష్టంగా చెప్పాడు. జ్ఞానానంద స్వామి చెప్పిన ఈ అద్భుతమైన కర్మ సిద్ధాంతాన్ని విన్న సదాశివ శాస్త్రికి జ్ఞానోదయమయ్యింది. తన దురదృష్టాన్ని నిందించడం మానేశాడు. ప్రకృతి నియమాలను, కర్మఫలాలను ఎవ్వరూ తప్పించుకోలేరని, మనం చేసే ప్రతి చిన్న పనికి ఎప్పుడో ఒకప్పుడు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయనకు పూర్తిగా అర్థమయ్యింది. తన మనసులోని భారమంతా తొలగిపోగా స్వామికి పాదాభివందనం చేసి జరిగిన దానికి చింతించకుండా మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి అక్కడి నుండి సంతోషంగా బయలుదేరాడు. ఈ సృష్టిలో కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు. అది రాజుకైనా, బ్రాహ్మణుడికైనా, జంతువుకైనా సమానంగానే వర్తిస్తుంది అని ఈ కథ ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వస్తే, కుక్కల గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది. మనిషికి అత్యంత విశ్వాసపాత్రమైన జంతువు ఏదైనా ఉందంటే అది కుక్క మాత్రమే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. కుక్కలకుండే పసిగట్టే గుణం, విశ్వాసం మరే ఇతర జంతువుకు ఉండదు. భైరవ స్వరూపంగా, రక్షకుడిగా కుక్కను హిందూ ధర్మంలో పూజిస్తారు. దత్తాత్రేయుని వెంట కూడా 4 వేదాలు 4 కుక్కల రూపంలో ఉంటాయి. ముఖ్యంగా పెంపుడు కుక్కల గురించి మాట్లాడుకుంటే, కుక్కలను ఇంట్లో పెంచుకుంటే యజమాని చెమక ద్వారా కుక్కలు ఆ యజమానికి ఉన్న అనారోగ్యాన్ని ఇట్టే తెలుసుకుంటాయి. యజమాని శరీరంలో వచ్చే సూక్ష్మమైన మార్పులను, వారి చెమట వాసనను బట్టి వాళ్ళకి ఎలాంటి రోగాలు రాబోతున్నాయో, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో కుక్కలు ఇట్టే పసిగట్టేస్తాయి. అంతేకాదు, తమను ఎంతో ప్రేమగా సాకుతున్న యజమాని మీద ఎంతో మమకారంతో ఆ అనారోగ్యాన్ని అవి తమకు తాముగా లాగేసుకునే శక్తిని కూడా కలిగి ఉంటాయి. కొన్ని కుక్కలైతే తమ యజమాని ప్రాణాలను కాపాడడం కోసం వారి అనారోగ్యాన్ని అవి ఆపాదించుకుని యజమాని బదులు అవి చనిపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇది వాటికి యజమాని మీద ఉండే అంతులేని ప్రేమకు, అపారమైన విశ్వాసానికి సజీవ నిదర్శనం. యజమాని కోసం ప్రాణాలైనా ఇస్తాయి కానీ యజమానిని ఎన్నటికీ వదిలిపెట్టవు. అలాంటి అద్భుతమైన ప్రాణి కుక్క. భైరవుని వాహనంగా ఉన్న కుక్కలకు మనం చేసే సేవ సాక్షాత్తు ఆ కాలభైరవుడికి, శివుడికి చేసినట్టే అని పురాణాలు చెప్తున్నాయి. కుక్కలు ఇంట్లో ఉండటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశించదు. ఏవైనా దుష్టశక్తులు ఉంటే కుక్కలు వాటిని ఇట్టే పసిగట్టి అరుస్తాయి. కుక్కలకి మనం ఆహారం పెట్టడం ద్వారా మనకు ఉన్న ఎన్నో గ్రహదోషాలు, కర్మదోషాలు సులభంగా తొలగిపోతాయి. ఇక మీకున్న కష్టాలు పోయి ధన లాభం కలగాలంటే ఈ పంచమి తిథి రోజున మీరు ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి 9 గంటల లోపు ఎప్పుడైనా సరే, ఏ సమయంలో అయినా సరే మీకు కుక్క కనిపిస్తే ఆ కుక్కకి మినుములతో చేసిన పదార్థాలు వేయండి.
మినుములు అంటే ముఖ్యంగా మన ఇళ్లలో రోజువారీగా చేసుకునే ఇడ్లీ, దోశ, గారెలు, పునుగులు, దిబ్బరట్టు లాంటివన్నమాట. ఈ పంచమి నాడు మినపకిండితో చేసిన ఆహారాన్ని కుక్కలకి తినిపించడం వల్ల కాలభైరవుని అనుగ్రహంతో పాటు ఆ జగన్మాత పార్వతీదేవి కరుణ కూడా మీకు సంపూర్ణంగా లభిస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఆ సమయంలో ఈ పదార్థాలు అందుబాటులో లేకపోతే కనీసం ఏదైనా స్నాక్స్ అంటే శనగపిండితో చేసినవి బయట షాపుల్లో అయినా దొరుకుతాయి కదా. బజ్జీలు, పకోడీలు, కారపూస, చక్కలు, చకోడీలు లేదా ఇతర శనగపిండి పదార్థాలు ఏవైనా సరే కుక్కలకు వెయ్యాలి. ఇలా మినుములు లేదా శనగపిండితో చేసిన ఆహారాన్ని మీరు మనస్ఫూర్తిగా ఎంతో ప్రేమతో కుక్కలకి ఆహారంగా వేస్తే చాలు, మీ జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ ఇట్టే మాయమైపోతాయి. అప్పటి వరకు మిమ్మల్ని పట్టిపీడిస్తున్న దరిద్రం, దురదృష్టం అంతా పటాపంచలైపోతుంది. సకల సంపదలు, ధనప్రాప్తి కలుగుతుంది. మీరు ఏ కొత్త పని చేసినా అందులో విజయం వరిస్తుంది. ఆర్థిక సమస్యలు, దీర్ఘకాలిక అప్పుల బాధలు అన్నీ పూర్తిగా తీరిపోయి విపరీతంగా ధన ప్రవాహం అనేది మీ ఇంట్లోకి వస్తుంది. చాలామంది వీధి కుక్కలను చూసి అనవసరంగా భయపడుతూ ఉంటారు. వాటిని కర్రలతో కొట్టడం, రాళ్లతో రప్పలతో తరమడం లాంటి విపరీతమైన పనులు చేస్తూ ఉంటారు. కానీ నిజానికి వీధి కుక్కలు చాలా మంచివి, ఎంతో సాధు జంతువులు. మనం వాటిని ఏమైనా అంటే వాటిని హింసించి రెచ్చగొడితే తప్ప అవి ఎవరిని ఏమీ అనవు. వాటి పాటికవి ఎక్కడో ఒక చోట ప్రశాంతంగా పడుకునుంటాయి. నోరు లేని మూగజీవాలైన ఆ వీధి కుక్కలకి మనం ప్రేమగా ఇంత అన్నం పెడితే చాలు, అవి మనల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాయి. మనం ఆ దారి గుండా వెళ్ళిన ప్రతిసారి ఎంతో విశ్వాసంతో తోక ఊపుకుంటూ మనల్ని పలకరించడానికి మన దగ్గరికి వస్తాయి. ఆకలితో అలమటిస్తున్న వీధి కుక్కల కడుపు నింపడం కన్నా గొప్ప పుణ్యం ఈ సృష్టిలో మరొకటి లేదు. అందులోనూ ఈ అత్యంత పవిత్రమైన ఈ పంచమి రోజు వీధి కుక్కలకి ఇలా స్వయంగా ఆహారం పెడితే మీ ధన సంపాదన కూడా విశేషంగా ఊహించని రీతిలో పెరుగుతుంది. వీధి కుక్కలకి మీరు పెట్టే ఆ చిన్న ఇడ్లీ లేదా కొద్దిగా శనగపిండి స్నాక్స్ వల్ల వాటి కడుపు నిండి అవి ఆనందిస్తే ఆ సంతోషం వల్ల మీకు ఎనలేని పుణ్యం లభిస్తుంది. ఆ పుణ్యమే మీ సంపదను దినదిన ప్రవర్ధమానంగా పదింతలు చేస్తుంది. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా వీధి కుక్కలను హింసించకండి. వాటిని ప్రేమగా చూసుకోండి, ఆదరించండి. దొరికినప్పుడు మీకు వీలైనప్పుడు వాటికి కడుపు నిండా భోజనం లేదా ఇలాంటి స్వచ్ఛమైన ఆహార పదార్థాలు పెట్టండి. ముఖ్యంగా ఈరోజు కుక్క కనిపిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. వెంటనే ఈ మినప లేదా శనగపిండి పదార్థాలను వాటికి ఆహారంగా ఇవ్వండి. దీనివల్ల మీ జీవితంలో మీరు ఎన్నడూ ఊహించని విధంగా అద్భుతమైన సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీ ఇంట్లో అష్టలక్ష్ములు తిష్ట వేసుకొని కూర్చుంటారు. కష్టాలు, కన్నీళ్లు ఏమాత్రం లేని అత్యంత ఆనందకరమైన సుఖ సంతోషాలతో కూడిన జీవితం మీ సొంతమవుతుంది. మూగ ప్రాణులను ప్రేమగా చూసుకునే వారిపై భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ కురుస్తూనే ఉంటాయి. గనుక ఈ చిన్న పనిని ఈ పంచమి తిథి రోజు చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.